తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 15 లోపు రెండో విడత రైతు భరోసా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 5 ఎకరాలు ఉన్న రైతుకు వేసేటట్టు అధికారులు చెబుతున్నారు. మొన్న సిద్దిపేట జిల్లాలో మొదటి విడత ఎకరానికి 6,000 చొప్పున వేసిన సంగతి కూడా తెలిసిందే. మిగతా రూపాయలు 15 ఈ నెల 15 తారీఖు రోజు 5 ఎకరాల ఉన్న రైతు ప్రతి ఒక్కరికి పడే అవకాశాలు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైతులకు గుడ్ న్యూస్. రెండవ విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. ఆ రోజే అకౌంట్లో డబ్బులు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రెండో విడత డేట్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఏసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయనుంది. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఇది వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మొదటి విడత పంపిణీ. గత నెల మార్చి 22న సిద్దిపేట జిల్లాలో రైతు భరోసా మొదటి విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతల్లో మొత్తం 70 లక్షల మంది భూ యజమానుల బ్యాంక్ ఖాతాలో నేరుగా 3,590 కోట్లు జమ చేశారు. ఈ విడతల్లో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా 1 ఎకరా కంటే తక్కువ ఉన్న వారు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఎకరాకు 6,000 వరకు సాయం అందింది. రెండో విడతలో వీరికి డబ్బులు. ఇంకో 2 విడతల్లో ప్రభుత్వం 1 ఎకరం నుండి 5 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి 5 ఎకరాల వరకు ఉన్న మిగిలిన విస్తీర్ణాన్ని సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతల్లో జమ చేస్తారు. అర్హులైన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు రెండో విడత పంపిణీ కోసం దాదాపు 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నెలలోపు మూడో విడత. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని దశల వారీగా పంపిణీ చేసి వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా రెండో విడతను ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మూడో విడత చివరిలో ఏప్రిల్ నెలాఖరులో జమ చేసే అవకాశం ఉంది. దీంతో యాసంగి సీజన్ కోసం కేటాయించిన మొత్తం 9,000 కోట్లు ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది.